ఏడుంది పట్టుకుంటావా? హే నౌ వి ఆర్ లీగల్. ఇంతసేపు వరకు కాదు. హే గైస్, వాట్సాప్, నమస్తే, ఇట్స్ యువర్ బాయ్ శాండీ బాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ గాయ్స్, క్రిస్మస్ మార్నింగ్ కొత్త ప్లేస్ పోదాం అనుకున్నాం. నిన్న 4 o'clock ఇంటికి వచ్చినాం. అయితే అన్న రేపు బ్లాగ్ చేస్తా, కొత్త ప్లేస్ కదా అని చెప్పిన. చెప్తే అమ్మాయి సౌండ్లు రానాయన, సౌండ్ బంద్ చేయనా ఇంకా ఉయ్యి అనేది. 6:30కి లేచి అసలు కొత్త ప్లేస్ కదన్నా బ్లాగ్ చేస్తా అని చెప్పేసరికి అన్న ఏమన్నాడంటే బ్లాగ్ స్టార్ట్ చేస్తే సన్ రైజ్తోనే స్టార్ట్ చేయాలని చెప్పిండు. 6:30కి పోదే ఉన్నాడు. టైం 8 అవుతుంది. పొద్దుల సన్ రైజ్ బదులు వర్షం తిప్పి కొడుతుంది. నాకు తెలిసి వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ సన్సెట్ అనుకుంటా. లెట్స్ గెట్ రెడీ. ఈరోజు మనం ఫిలిప్ ఐలాండ్ పోతున్నాం. ఫిలిప్ ఐలాండ్ మెల్బోర్న్ నుంచి ఒక 120 kilometers ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా బార్డర్లో ఉంటుంది. స్పెషల్ ఫిలిప్ ఐలాండ్ మనం ఎందుకు పోతున్నాం అంటే పెంగ్విన్స్ చూడడానికి. పెంగ్విన్స్ అనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయంట, బీచెస్, ఇంకా చాలా చాలా వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయంట. వాటి కోసం కూడా పోతున్నాం. అండ్ ఎట్లా పోతున్నాం, ఏం చేస్తున్నాం, దారిలో ఏం తీట పనులు చేస్తున్నాం, అన్నీ చూడండి, అన్నీ చూపిస్తా. ఒక్కటి కూడా స్కిప్ చేయకండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారు, చేయకపోతే సన్ రైజ్ చూద్దాం ఇప్పుడు. వావ్, సన్ రైజ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఇంత మంచి బట్టలు వేసుకొని కింద జార్డన్స్ వేసుకొని. హైలైట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఈ బ్యాగ్లో ఏం లేవు. బ్యాగ్ తెచ్చేది నేను ఎందుకంటే జస్ట్ టు క్యారీ షూస్. చూసావా, నా అనుమానం కరెక్ట్ అయింది. వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే రామ్ చలో లెట్స్ గో. సో గాయ్స్, ఎందుకు ఉయ్యి అంటుంది? కొత్త కారా ఉయ్యి అంటుంది. ఆరిఫ్ అన్న, హేమంత్ భయ్య ముగ్గురం కలిసి పోతున్నాం. మధ్యలో మా ఫ్రెండ్ ఆడ ఎక్కుతాడు. లొకేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఉండే గల్లీ నుంచి వెళ్ళి ఒక 10 గల్లీలు అవతల ఉంటాడు మా ఫ్రెండ్. సో అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, సీ నైట్, గుడ్ నైట్ ఆల్సో, బై బై. సో గాయ్స్, సిగ్నల్ దగ్గర ఏమంటారు ఇవన్నీ చెప్తారా? హేమంత్ ముఖం మీద ఎట్లా పెడతావురా? యాక్చువల్గా నువ్వు అసలు ఈ పక్కన ఉన్నాడు ఫోన్ వాడద్దు, నువ్వు తీసుకో, ప్రాబ్లం లేదు. సిగ్నల్ ఉన్నప్పుడు చోట దెబ్బకి 14 parts వెళ్ళిపోతాయి. 3 years లైసెన్స్ వాడలేము. నీ పేరు రాసి చేస్తాడు బ్రో. దిస్ ఇస్ నాట్ సిగ్నల్ కదా. సిగ్నల్ లేని చోట నువ్వు ఏదైనా చేసుకోగాని చెప్తున్నా. సిగ్నల్స్ సో గాయ్స్, ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ వస్తాడని చెప్పినది అఖిల్. సో ఐ విల్ షో మై ఫ్రెండ్. హాయ్ అఖిల్. సో గాయ్స్, we are 4 boys in the car now. పెంగ్విన్స్ ఉంటాయంట. సో పెంగ్విన్స్ ని కోసుకొని తినడానికి వెళ్తున్నాం. తినద్దా? పెంగ్విన్స్. సో గాయ్స్, we are at ORR, outer ring road. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడే గచ్చిబౌలి క్రాస్ చేసినాం. ఇట్లా హైవేల పైన వచ్చి ట్రిప్లకు పోతే లైఫ్ అట్లా ఉంటుంది అనమాట. లైఫ్ అన్లిమిటెడ్. గర్ల్స్ ఉంటారు చూసినా, తట్టుకోలేం మా నాయన. థ్యాంక్ గాడ్ మా గ్రూప్లో ఎవరు లేరు. ఆడ ఉంది కదా సెటిల్మెంట్, ఆడన్నీ సెటిల్మెంట్లు అవుతాయి అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 2 ఫైర్లు పడతాయి. ఎట్లా సెటిల్మెంట్లు అంటే ఇట్లా రోడ్ పైన ఇలా గుద్దుకునే మైక్ డైరెక్ట్ తిట్టుకుంటారు కదా, అలా నిలిచి లోపల కూర్చోబెట్టి సెటిల్ చేస్తారనమాట. ఏం మంచిగా ఒక $100 తీసుకొని 2 ఛాయలు దాపి సమోసాలు ఇస్తారు. ఫస్ట్ సమోసాలు తినే లోపల సెటిల్మెంట్ అయిపోగొడతారు. ఎట్లా అంటే మన ఇంటికి అలా కాదు, సగం వాడి తిన సగం వీడి అట్లా ఉండదు. ఒక $100 ఇచ్చినామంటే సెటిల్మెంట్ అయిపోతుంది. ఇట్లా నా మాటలు విన్నారనుకో, హాస్టల్లోకి వస్తే మీరు డమ్ అయిపోతారు. బాయ్ బాయ్.
సైడ్లో ఒక మంచి లొకేషన్ అనిపించింది, ఆపమని చెప్పిన పోసుకోవడానికి కాదు. లొకేషన్ చూపించిన కదా, ఇది జస్ట్ ఇట్లాంటివి చిన్న చిన్న లొకేషన్ శాంపుల్ ఆస్ట్రేలియాలో. ఏమంటావు ఏమని చెప్పు. అంతే. ఇప్పుడు షార్ట్ ఎట్లా రావాలంటే ఈ నుంచి తీస్తే ఆ బ్రిడ్జ్ పైన నేను అరణ్ సినిమాలో రామ్ చరణ్ లాగా రావాలి. వీడియో రావాలా, ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ రావాలా? రావాలి. రాదురా. సో గాయస్ పట్టుకో ఏ తొక్కినా కింద జ్యూస్. సరే నన్నది. వర్షం ఆగిపోయింది, మేము ఇక్కడ ఒక లొకేషన్ దగ్గర ఆగి చూసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ రీల్ చేస్తావా? ఈడొక క్రొకడైల్ అనిపించింది మాకు ఇప్పుడే. క్రొకడైల్ని హంట్ చేసేసాం మేము, క్రొకడైల్ హంట్ చేసేసి తినేసాం కూడా. నౌ వీఆర్ గోయింగ్ టు ఊరికే మర్చిపోతాం, ఫిలిప్ ఐలాండ్. గోయింగ్ టు ఫిలిప్ ఐలాండ్. So I'll hold back, and you should know that was never good, just like regrets. So I'll go back, oh, but I got need to forget the time I lost, moonshine back again. సో మనం ఫిలిప్ ఐలాండ్కి వచ్చేసినాం. ఫిలిప్ ఐలాండ్లో కౌచ్ బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తా, ఇది గెట్ మ్యాట్ అంతే. సో ఇది లొకేషన్. నాకు తెలిసి ఆస్ట్రేలియాలో ఉన్న బీచెస్ అంత నీట్ ఇక్కడ ఎంత నీట్ ఉండవు. ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క స్పెషాలిటీ. ఆస్ట్రేలియా ఇస్ ఫేమస్ ఫర్ బీచెస్ అండ్ నాట్ ఫర్ బీచెస్. వావ్, అనుకున్నామే లేదా ఎండ వస్తుంది, ఎండ రావాలనుకున్నాం ఎండ వస్తుంది. టైం 11 అయితే సౌండ్, వేవ్ సౌండ్ వింటే అసలు దీని నుంచి వచ్చినంత పీస్ నాకు దేని నుంచి రాదు. నైస్ లొకేషన్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బెస్ట్ టిప్ ఏమి ఇస్తావు చెప్పు. బెస్ట్ టిప్ ఇండియాలో ఉందంటావా? ఇండియాలో 50,000 వచ్చేట ప్రశాంతంగా ఉండండి. అట్లే అంటాడు, నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. నేను ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే వీళ్ళు బాగుపడాలి కానీ అవతల వాళ్ళు బాగుపడద్దని ఆలోచిస్తారు వీళ్ళు. ఎప్పుడు ఇంకా అది రాకుండా అది ఒకళ్ళు వచ్చి పార్సల్ అయితే చూసినాం, వాళ్ళకి ఏం చెప్తా చెప్పు. ఈడే వచ్చి పర్సు పోగొట్టుకో, ఆస్ట్రేలియాకి వచ్చిన ఫస్ట్ వారంలోనే పర్సు పోగొట్టుకుని పిచ్చుకోక ఒరిగిన అంతా స్ట్రీట్లలో పడి లాస్ట్కి ఏమైనా తెలివితోని ఒక అక్క చెప్తే దాని నుంచి పోయి కాల్ చేసా, ఎవరికో ఫోన్ చేస్తే బాబు మీ పర్సు ఉందమ్మా వచ్చి తీసుకున్నారు. అది తెలివి, అది పర్సు పోగొట్టుకుంటూ నవ్వద్దు. నేను పర్సు పోయినప్పుడు నాతో పాటు ఎందుకు ఉరుకుతున్నానో తెలియదు, ఎందుకు పర్సన్ అవుతున్నానో తెలియదు, అసలు ఏం చేస్తున్నానో తెలియని వ్యక్తి ఎవరంటే అది ఏమైంది. ఏమైందిరా ఇంతసేపు ముసళ్ళు అని విన్నారు కదా, ఇప్పుడు కొంచెం లైఫ్ గురించి మాట్లాడుతున్నాం మేము. ఆస్ట్రేలియాకి వస్తే నిజంగా మస్తు సంపాదించవచ్చు, ఫుల్ పైసలు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి కదా, నిజంగానే వస్తాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. అర్థమవుతుందా? మూసుకొని ఆస్ట్రేలియా రాండి, అడ్డమైన కంట్రీలకు పోకండి. సో అంటే సీఏ చెప్పాక అక్క చెప్తుంది ఏనండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి బెస్ట్ సజెషన్. ముందు చదువుకోండి, తర్వాత పని చేయండి. ముందు పని చేసుకుంటా కూర్చుంటే తర్వాత ఇక్కడ లైఫ్ ఉండదు. ఆమన్న ఫోటోలు దిగి పెట్టదు, నేను అసలు ఫోటోలో దిగాను. సో గైస్ అటు తిప్పు
సో చెప్పినట్టే ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత పని చేయండి. అర్థమైంది? నిన్ను కొడుతున్నా నేను అటు తిప్ప హాయ్ గాయ్స్, ఇప్పుడున్న లొకేషన్ పేరు నోబిస్. డోరేమోన్ చూస్తారు కదా, నోబితా వాళ్ళది. సో గాయ్స్, అక్కడ గాలి చాలా ఎక్కువ ఉండే, అందుకే ఆడియో అంత క్లియర్ రాలేదు. కానీ నేను లొకేషన్ మొత్తం షూట్ చేసిన. ఇప్పుడు మీకు అంతా చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. విల్ ఎంజాయ్. ఇంకా చాలా ఉందాం అనుకున్నా, చాలా వర్షం పడుతుంది. కౌస్ బీచ్ పోయినాను కదా, ఆ బీచ్ నుంచి వెళ్ళి ఇది ఒక 5 to 6 kilometers ఉంది. బెస్ట్ ప్లేస్ ఐ ఎవర్ సీన్ ఇన్ ఆస్ట్రేలియా టిల్ నౌ. ఇక్కడ రారా, ఇక్కడ రా, ఇక్కడ రారా, ఇజ్జత్ లేదు పిలుస్తుంటే. రోడ్ మొత్తంలో రోడ్ అంతా ఎవ్వరు లేరు, ఓన్లీ మేము 2 కార్లే. टिप ऑफ द ऑस्ट्रेलिया को जाएंगे झंडा पाती మంచిగా అనిపిస్తుంది. जय तेलंगाना बाय. చూసుకోవచ్చు గాయ్స్, అది ఆస్ట్రేలియా బార్డర్, టిప్ ఆఫ్ ది ఆస్ట్రేలియా. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తుంది, ఇక్కడే లాస్ట్ ఆస్ట్రేలియా. సో థ్యాంక్స్ టు అరవింద్ అన్న తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అయితే ఇంతకుముందు లొకేషన్ పోయినాం కదా నోబీస్, అది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి లొకేషన్ ట్యాగ్ చేస్తే అరవింద్ అన్న చూసి మెసేజ్ చేసిండు, ఏంద్రా మా ఇంటి చుట్టూ తిరుగుతావని, మా ఇంటికి రావని మెసేజ్ చేసిండు. అప్పుడు నేను కొంచెం మెంటల్ అయిపోయినా, అరే అన్న ఇక్కడే ఉంటాడా అని చెప్తే పోయి కలిసిన తర్వాత ఏమైందిరా ఏంది ఇట్లా వచ్చారంటే పెంగ్విన్ జూనింగ్ కన్నా కాకపోతే సాయంత్రం వరకు ఆగాలంట అని అంటే, సాయంత్రం వరకు ఏం ఆగుతారులే కానీ నేను డైరెక్ట్ పెంగ్విన్స్ని మా ఫేస్ టు ఫేస్ చూపిస్తా అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు చూపిస్తున్నాడు, ఇంకా మొత్తం మననే చూసుకోండి ఇక్కడ నుంచి మీకు మొత్తం పెంగ్విన్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, గెట్ రెడీ గాయ్స్. ఉందా ఇక్కడ ఉంది.